హాఫ్ స్పూన్ కారం వేసుకోండి, లైట్గా ఉప్పు, 1/2 స్పూన్ మసాలా పొడి ఇలా కలిపేసుకుని బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. అదే ఆయిల్ వేస్ట్ చేసుకోవద్దు. అందులోనే జింజర్ పేస్ట్, గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్ అండి. గోంగూర వేసేసుకోండి. అందులోనే వేగిపోయింది. కొద్దిగా పసుపు, సాల్ట్, 3 స్పూన్స్ ఫుల్గా కారం వేసుకోండి. మసాలా పొడి 1 స్పూన్, ధనియాల పొడి 2 స్పూన్స్. మనం ఇలా డిష్లో తీసేసుకుని చల్లారిన తర్వాత నిమ్మరసం కలుపుకుందాం అండి. నిమ్మరసం కూడా చల్లారింది, కలిపేసుకోవడమే. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఓకే, తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తానండి.